కవిత ఎందుకు అలాంటి కామెంట్లు చేశారో వారి విఘ్నతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. తమ వ్యతిరేక పార్టీలు మా మీద ఎలాంటి కామెంట్లు చేశాయో కవిత కూడా అలాంటి కామెంట్లను తన మీద చేశారని విమర్శించారు. ఎరువుల కొరత, వరద ప్రభావం ఇలాంటి సమస్యలతో రాష్ట్రం ఇబ్బంది పడుతోందని హరీష్ రావు పేర్కొన్నారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందని నొక్కి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో ఓ కార్యకర్తలాగా తాను 25 ఏళ్లు పనిచేశానని వ్యాఖ్యానించారు. తనపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై చేసిన ఆరోపణలను వారి విఘ్నతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. తనపై దిగజారుడు రాజకీయాలు మంచిది కాదన్న మాజీ మంత్రి హరీష్ రావు లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు హరీష్ రావు శనివారం ఉదయం చేరుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దశాబ్ద కాలం కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఆదుకునే విషయంలో తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం తాను బాధ్యతగా పనిచేస్తున్నానని ఉద్ఘాటించారు. తమ నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో కష్టాల్లో ఉన్న ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని హరీష్ రావు పేర్కొన్నారు. అయితే ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. లండన్ నుంచి తెల్లవారుజామున హైదరాబాద్ కు ఆయన చేరుకున్నారు. తనపై కవిత చేసిన ఆరోపణలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్లతో నేడు సమావేశం కానున్నారు హరీష్ రావు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ, కవిత ఎపిసోడ్పై చర్చించే అవకాశాలు ఉన్నాయి. కేటీఆర్ గత 6 రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.